సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో ఇది లోటస్ ఫ్లవర్, జాతీయ పుష్పం. ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన పుష్పం. అయితే ఇది పూజలో ఉపయోగించడం ఇలానే కాదు, జనరల్గా కూడా దీంట్లో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు వాడుకోవడం ఎలాగా, ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే అమ్మా. లోటస్ ఫ్లవర్, కమలం పువ్వు చాలా మంచిదని చెప్తుంటారు. అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము, అంతేకాదు ప్రతి పూజలో కూడా మనం వాడుతూ ఉంటాము. అయితే ఇది జనరల్గా హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి దీంట్లో? ఇది మన జాతీయ పుష్పం కూడా. దీన్ని మనం కమలం అని అంటాము. యాక్చువల్లీ దీని పేరు పద్మిని. పద్మిని అంటామన్నమాట. అంటే పద్మం కూడా అంటాం, కలవ పూలు అని కూడా అంటాం, కమలం కూడా అని అంటాము. సో ఇది మనకి చాలా పవిత్రమైంది, డివైన్ ఫ్లవర్ అంటాం. వీటిని డివైన్ ఫ్లవర్స్ అంటారన్నమాట. చాలా పవిత్రమైంది. అందుకే పూజలో కూడా మనం అష్టోత్తర నామాలు చేసేటప్పుడు, లలిత సహస్రాలు చేసినప్పుడు, అమ్మవారి పూజ చేసేటప్పుడు 108 కలువ పూలతో పూజ చేస్తారు. అమ్మవారికి చాలా ఇష్టం, అమ్మవారే ఇందులో ఉంటారు అనేది మన నమ్మకం. అలాగే ఇది అందుకే డివైన్ ఫ్లవర్ అయింది. ఇది చాలా అందమైంది కూడా. తర్వాత ఇది చాలా, మీరు అడిగినట్టుగా మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువనే. ఇందులోనే అమ్మవారు ఉన్నారు అని అంటారు కదా, ఇది ఆడవాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చాలా అవసరం కూడా. ఎవరికి అనంటే ఈ ఫ్లవర్ ముఖ్యంగా మెన్స్ట్రుయేషన్ టైంలో, అంటే బహిష్టు టైంలో మనకి బ్లీడింగ్ కొంతమందికి ఎక్కువైపోతూ ఉంటుంది అన్నమాట. రక్తస్రావం చాలామందికి 5 రోజులు 6 రోజులు ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎన్ని ప్యాడ్స్ మారుస్తారంటే చాలా ఇబ్బంది పడతారు, బయటికి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పెడతారు. దానికి అది స్టాప్ చేయడానికి, అంత బ్లీడింగ్ అవ్వకుండా ఈ రేఖలతో, ఈ రేఖలు ఏవైతే ఉన్నాయో ఈ రేఖలతో మీరు టీ చేసుకోవాలి. మనం మామూలుగా నార్మల్ టీ అంటే ఈ పువ్వులు ఉన్నాయనుకోండి, ఇవన్నీ ఒక పువ్వు మీరు ఒకేసారి వాడాల్సిన అవసరం లేదు. ఈ పువ్వు ఉంటే మీరు దీన్ని 3-4 సార్లు టీ చేసుకోవచ్చు. అంటే 4 సార్లు కొన్ని రేఖలు వేసుకుని, ఒక 5-6 రేఖలు చాలు వేసుకొని ఒక కప్పు నీళ్ళలో వేసి ఒక 3 నిమిషాలు మరగబెట్టి మూత పెట్టేసేయండి, స్టవ్ ఆఫ్ చేయండి. 1 నిమిషం అలా వదిలేసి వడపోసుకొని ఆ వాటర్ తాగండి, సరిపోతుంది బాయిల్ అయిన తర్వాత. ఎందుకంటే దీన్ని తినలేరు, దీన్ని తినడానికి చేదుగా ఉంటుంది, ఒకలాంటి టేస్ట్ ఉంటుంది. సో మీరు వాటర్ తాగితే, ఈ లోటస్ టీ అని చెప్పొచ్చు మనం, ఇది కనుక మీరు తాగితే మీకు అధిక రక్తస్రావం తగ్గుతుంది. అలాగే లూజ్ మోషన్స్ అంటే డయేరియా బాగా అవుతున్నప్పుడు కూడా మీకు ఇవి అందుబాటులో ఉంటే ఇది టీ లాగా తాగొచ్చు. అలాగే ఇది మనకి ఎప్పుడు అందుబాటులో లేదు అంటే, ఉండదు అని అనుకున్నప్పుడు ఈ మనకు అందుబాటులో ఉన్నప్పుడు వీటికి డ్రై పౌడర్ కూడా దొరుకుతుంది. ఈ రేఖలు తీసేసి మనం నీడలో ఆరబెట్టుకుంటే డ్రై అయిపోతాయి. ఈ బాగా ఆరిన తర్వాత కొంచెం ఎండినట్టు అవుతుంది అన్నమాట. ఎండలో పెట్టకూడదు, నీడలోనే పెట్టేసి ఇది మనం ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవాలి. చేసుకొని మనం ఆ డ్రై లీవ్స్, ఆ ఎండిని కూడా మనం టీలో తాగొచ్చు. ఇంకా ఇది ఆయుర్వేదాలో ఇది ఎక్సలెంట్గా వాడతారు. ముఖ్యంగా హార్ట్ రేట్ ఏదైతే అది లబ్ డబ్ అని రేటు రిథమిక్గా మనకి ఉంటుందో, అది రిథమిక్గా లేనప్పుడు, అది కొంచెం మిస్ అవుతున్నప్పుడు కూడా ఈ లోటస్ ఫ్లవర్ని మనం వాడతామన్నమాట. అంటే దీన్ని టీలాగా దీనితో లోటస్ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్ తీసి క్యాప్సిల్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఆ క్యాప్సిల్స్ వేస్తారు. నేను ఇప్పుడు ఈ విషయం మాట్లాడుతున్నానని మనం చెప్తున్నాను. చాలా క్యాప్సిల్స్, చాలా కొన్ని పెయిన్ తగ్గడానికి లేకపోతే ఇట్లాంటివి, ఇవన్నీ కూడా క్యాప్సిల్స్ రూపంలో దొరుకుతాయి మనకి. ఈవెన్ పసుపులో హై కురిక్యుమిన్ తీసి ఈ క్యాప్సిల్స్లో దొరికితే అవి వేసుకుంటే అది మాత్రం మోడర్న్ మెడిసిన్. అదే మనం తీసుకొచ్చి దీన్ని టీ లాగానో లేకపోతే దీన్ని మనం డైరెక్ట్గా వాడితే అది మూఢనమ్మకం, అది పనిచేయదు, పనికిరాదు అని. ఇదే మనకి తీసుకుని దీని మీద పేటెంట్ తీసుకుని ఈ మెడిసిన్ తయారు చేసి కొన్ని ఫార్మా కంపెనీస్ మంచిగా ప్యాక్ చేసి క్యాప్సిల్స్లో అమ్ముతుంటే మనం అవి వేసుకుంటున్నాం చాలా ఎక్స్పెన్సివ్గా కొనుక్కుని. కానీ ఇది వాడితే మాత్రం మందు పనిచేయదు అనేది ఒక ప్రచారం ఉంది మనకి. అలా ఏం లేదు. అతిగా తీసుకోకూడదు,
మంచి టీ తీసుకోండి. ఇంకా ఇది బ్యూటీ స్కిన్కి చాలా మంచిది. యాక్నే ఉన్న వాళ్ళకంటే మొటిమలు వస్తాయి, పస్ వస్తాయి, కొంతమందికి బాయిల్స్ వస్తాయి, ఫేస్ స్కిన్ మంచి మాయిశ్చరైజర్గా ఉండి ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఫ్రెష్ పెటల్స్ని గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం పాలు అంటే డ్రై స్కిన్ అట్లాంటివి ఉన్నవాళ్ళు కొంచెం పాలు వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు, లేదంటే నూరొచ్చు బాగా. ఆ పేస్ట్ని మనం చక్కగా సర్క్యులైజ్గా లైట్గా మసాజ్ లాగా చేసుకుని కొంచెం సేపు ఉన్న తర్వాత వాటర్తో వాష్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు పింపుల్స్ రావు, ఎక్సెస్ ఆయిల్ని కూడా ఇది తీసేస్తుంది, మీకు ఫేస్ పైన ఈ బ్యాక్టీరియాని కూడా తీసేస్తుంది, స్కిన్ మాయిశ్చరైజింగ్ చేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. దీని స్టెమ్స్ చాలా చాలా మంచిది, దీని ఆకు చాలా మంచిది, అలాగే దీని రేఖలు చాలా మంచిది. ఇవన్నీ మెడిసిన్స్కే వెళ్తాయి. దీని స్టెమ్స్ కూడా మనం ఇక్కడ తినము, కానీ ఎక్కువ నార్త్ ఇండియాలో ఈ స్టెమ్ కర్రీ దొరుకుతుంది మీకు. ఈ థాయ్ రెస్టారెంట్స్లో మీరు వెళ్ళినప్పుడు, థాయ్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీకు ఈ నార్త్ ఈస్ట్ వెళ్తాం కదా మనం, అక్కడ కూడా వాళ్ళు లోటస్ స్టెమ్ కర్రీ దొరుకుతుంది అన్నమాట. దాన్ని డ్రై చేసి ఉంటాయన్నమాట, కట్ చేసి మంచి స్నాక్ లాగా తయారు చేస్తారు, చాలా బాగుంటుంది లోటస్ స్టెమ్ కర్రీ. అలాగే లోటస్ సీడ్స్, పూల్ మకానీ అంటాం కదా, పూల్ మకానా చాలా చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ దాంట్లో చాలా ఉన్నాయి. మనం కర్రీ చేస్తాము, డ్రై స్నాక్ లాగా కూడా తింటాం. సో ఈ పువ్వు పవిత్రమైనదే కాదు, ఆరోగ్యకరమైనది కూడా, అందుకే దీన్ని ఉపయోగించుకోవడం మనకు తెలియదు. ఇది చాలా అందమైంది, చాలా ప్రశాంతమైంది. దీన్ని మీరు అలా చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. లోటస్ అనేది మనకి అమ్మవారు కూడా చూడండి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి అందరూ కూడా అమ్మవార్లు మనకి లోటస్లో ఉంటారు అన్నమాట, పద్మంలో ఉంటారు. కాబట్టి మనకి పద్మం చాలా పవిత్రమైనది, అలాగే ఆడవాళ్ళకి నిజంగా పవిత్రమైనది, చాలా మంచిది కూడా. కానీ ఇది ఎక్కువ తీసుకోకూడదు, ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు దీన్ని వాడకూడదు, టీస్ అలాంటివి పేస్ట్ కానీ. అలాగే పాలు ఇచ్చే తల్లులు కూడా ఇది వాడకూడదు, మిగతా వాళ్ళందరూ కూడా ఇది వాడచ్చు. ముఖ్యంగా ఎవరికైతే బాగా బ్లీడింగ్ ఎక్కువ అవుతుందో పీరియడ్స్ టైంలో వాళ్ళు దీని టీని కనుక తాగితే మీకు మెల్లగా అది తగ్గిపోతుంది అన్నమాట. బాగా అవుతున్నప్పుడు కూడా 5 రోజులు కూడా బాగా ఎక్కువ అవుతున్న వాళ్ళు ప్రొద్దున ఒకసారి, సాయంకాలం ఒకసారి కూడా తీసుకోవచ్చు, 2 సార్లు కింద తీసుకోవచ్చు రోజు. మళ్ళీ మీ పీరియడ్స్ అయిపోయిన తర్వాత రోజు ఒకసారి తీసుకోండి. సో అలా ఒక నెల రోజులు అలా తీసుకుంటే మీకు ఆ నెక్స్ట్ పీరియడ్లో మీకు ఆ ఫ్లో తగ్గి కరెక్ట్గా అవుతుంది. సో ఇవి మల్లెపూలు మనందరికీ ఎంతో ఇష్టం కదా, మల్లెపూలు అంటే ఇది సీజన్లో మాత్రమే వస్తాయి. సో ఈ మల్లెపూలు జనరల్గా మల్లెపూలు అంటే ఏదో ఫ్లవర్స్ తలలో పెట్టుకుంటారు అందానికి, ఏదో కాస్మెటిక్ కోసం కాదు, దీనిలో చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ఈ మల్లెపూలతోని మనము టీ కూడా తయారు చేసి తీసుకోవచ్చు, ఇంకా చాలా విధాలుగా కూడా ఈ మల్లెపూని మనం తీసుకోవచ్చు. అంటే మల్లెపూలు సమ్మర్ వచ్చిందంటే మల్లెపూలు ఏ ఫంక్షన్లో చూసినా మల్లెపూలు ఉంటాయి. అవును, అంటే సీజన్లో వచ్చే మల్లెపూలే బాగుంటాయి కదా మ్యామ్. అవును, మంచి ఎండలు ఉండాలి, అప్పుడు చాలా బాగుంటాయి మల్లెపూలు. మనకైతే సమ్మర్లోనే వస్తాయి, కానీ మీకు చెన్నై అటు వెళ్తే ఎప్పుడు దొరుకుతాయి మల్లెపూలు. కానీ అప్పుడు స్మెల్ వేరేగా ఉంటుంది, మీకు వేసవి కాలంలో వచ్చే మల్లెపూలు వేరేగా ఉంటాయి, మంచి వాసన. అసలు దాన్ని ఎక్కడ పెట్టలేము మనం, ఎక్కడ పెట్టినా కూడా మీకు వస్తూనే ఉంటుంది వాసన. అయితే ఈ మల్లెపూలలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి కేవలం మామూలుగా తలలో పెట్టుకోవడానికి అట్లనే కాకుండా చాలా రకాల ఆరోగ్య లాభాలను కలుగజేస్తాయి ఇట్లా చెప్తూ ఉంటారు కదా. అంటే అసలు ఔషధ గుణాల పరంగా, ఆరోగ్య లాభాల పరంగా ఎట్లా వాడుకోవాలి వీటిని? ఇవి మీరు మల్లెపూలు ఇలా సీజన్లో వచ్చే మల్లెపూలు జస్ట్ కొన్ని పూలు అలా మీరు ఇంట్లో పెట్టినా కూడా ఎంత మంచి వాసన వస్తాయి. ఖచ్చితంగా ఆడవాళ్ళు మల్లెపూలు పడని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అంటే ఎక్కడో ఉంటారు, ఇవి కూడా అలర్జీ ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ మల్లె పువ్వులు వాసన చూడగానే అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది. అంటే మీకు తెలియకుండానే మీ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి ఈ పువ్వులు వాసన వలన. సో ఒక మనసు మీకు చాలా హాయిగా ఉంటుంది. ఈ మల్లె పువ్వులు వాసన వలన మీ హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది. ఓ, మన హార్ట్ చక్ర అంటాం కదా, సో అనాహత చక్ర అంటాం, హృదయ చక్రం అనాహత చక్ర. అంటే ఇది చూడగానే మనం ప్రేమగా మారిపోతాం అన్నమాట. కళ్ళకు కూడా మంచిది కదా.
కళ్ళకు కూడా మంచిది, వాసన మంచిది, మెయిన్ దీని సుగంధం, స్మెల్లే. అది చూడగానే అబ్బా హాయిగా అనిపిస్తుంది, ప్లెజెంట్గా అనిపిస్తుంది, ఒక రిలాక్సింగ్ మూడ్లో ఉంటాము. ఇంకా ఇంపార్టెంట్ అంటే ఈ వాసన నర్వస్ సిస్టమ్ని మంచి యాక్టివేట్ చేస్తుంది. బాగా డిప్రెషన్గా ఉన్న, మూడ్ బాగాలేదు అని అనుకున్నప్పుడు ఈ మల్లె పువ్వులు వాసన చాలా చాలా మంచిది. ఇంకా ఈ మల్లె పువ్వులతో టీ చాలా బెస్ట్. మనకి సీజన్లో వచ్చే మల్లెపూలు ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక 4-5 మల్లెపూలు ఇట్లా తీసుకుని ఒక గ్లాస్ నీళ్లు మరుగుతుండగా ఇవి వేసి 1 నిమిషం అలా మరిగించి కొంచెం మూత పెట్టేసి, స్టవ్ ఆపేసి మూత పెట్టేసి 1 నిమిషం అలా వదిలేసి వడపోసుకొని ఆ వాటర్ తాగాలి. ఆ వాటర్ తాగితే మీరు కూల్ అవుతుంది అనమాట, మీ నర్వస్ సిస్టమ్ కూల్ అవుతుంది, హాయిగా ఉంటుంది, తర్వాత ప్లెజెంట్గా ఉంటుంది, మీ మూడ్ చేంజ్ అవుతుంది, స్ట్రెస్ బాగా తగ్గుతుంది, నిద్ర బాగా పడుతుంది. సో ఈవినింగ్స్ ఇస్ ద బెస్ట్ టీ జాస్మిన్ టీ. జాస్మిన్ టీ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. జాస్మిన్ మీకు మనకి ఇవి ఊరికే దొరుకుతాయి కాబట్టి దీని వాల్యూ మనకు తెలియదు, మనకు దొరుకుతాయి కాబట్టి. ఇవి దొరకని వాళ్ళకి తెలుసు దీని వాల్యూ ఎంత ఉంది అనేది. సో టీ చాలా బాగా పనికొస్తుంది. అలాగే స్మెల్, కొంతమంది ఇప్పుడు పిల్లలైతే అసలు పెట్టుకునే వాళ్ళు చాలా తగ్గిపోయారు, పువ్వులు పెట్టుకోవడమే అసలు తగ్గిపోయింది పిల్లలు. పువ్వులు ఆడవాళ్ళని పెట్టుకోమంటారు. ఎందుకు పెట్టుకోమంటారు అని అంటే మనకి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. మెనోపాజ్లో ఉన్న వాళ్ళకి ఈ మల్లెపూలు పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచిది. మల్లెపూలు పెట్టుకోవడం వల్ల మనకి జుట్టు రాలకుండా కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏదైతే ఈ అరోమా ఉందో మీ చర్మానికి మీ స్కాల్ప్ కూడా ఉంటుంది. తర్వాత మీరు మల్లెపూలు తలస్నానం చేసి మీరు మల్లెపూలు పెట్టుకుంటారు కదా, ఇప్పుడు చాలామంది స్ప్రేస్ వాడతారు, హెయిర్ స్ప్రేస్. అంటే వాళ్ళ హెయిర్ కూడా మంచి వాసన వస్తుంది. షాంపూ చేసిన తర్వాత, కండిషనింగ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ హెయిర్ స్ప్రే వాడతారు. అంటే దాంట్లో ఒక స్మెల్ ఉంటుంది అన్నమాట, చాలా మంచి స్మెల్ ఉంటుంది. సో ఇదివరకటి వాళ్ళకు కూడా అలాంటివి వాడేవాళ్ళు, కానీ స్ప్రేస్ వాడేవాళ్ళు కదా, ఇలా న్యాచురల్ అన్నమాట. తలస్నానం చేసేటప్పుడు ఈ పువ్వులు పెట్టుకునేవాళ్ళు కంపల్సరీగా. సన్నజాజులు, విరజాజులు, లేకపోతే మల్లె పువ్వులు ఇలా పెట్టుకున్నప్పుడు ఆ అరోమా అంతా మీ జుట్టుకి పట్టి ఉంటుంది అన్నమాట, మంచి వాసన వస్తుంది. ఈ వాసన మనకి రావడం వల్ల బాడీలో, అంటే ఈ మగవాళ్ళు పెట్టుకోకపోయినా ఆడవాళ్ళు పెట్టుకుంటారు, ఆ వాసన చూసినా ఆ టీ తాగినా కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ ముఖ్యంగా మగవాళ్ళకి అది బ్యాలెన్స్డ్గా ఉంటుంది, అది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అంటే బ్యాలెన్స్డ్గా ఉండడం, అది టెస్టోస్టెరాన్ తగ్గుతూ ఉంటుంది. అంటే మెనోపాజ్లో ఆడవాళ్ళకి ఎలా ఈస్ట్రోజన్ తగ్గుతుందో అలాగే మగవాళ్ళకు కూడా ఆండ్రోపాజ్లో టెస్టోస్టెరాన్ తగ్గుతుంది. సో ఒక స్టేజ్ ఉంటుంది వాళ్ళకి. అట్లాంటప్పుడు ఈ వాసన చూసినా, ఈ టీ తాగినా కూడా వాళ్ళకి అది బ్యాలెన్స్ అవుతుంది. అలాగే ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ కూడా ముఖ్యంగా చాలా చాలా మంచి వాసన చూస్తుంటే మీకు నెగిటివ్ థాట్స్ రావు, పాజిటివ్ థాట్సే వస్తూ ఉంటాయి మీకు. అబ్బా ఎంత బాగుంది, అది ఇలానే ఉండిపోతే బాగుండు, ఈ స్మెల్ ఇలా వస్తుంది అంటే ఫీలింగ్ వచ్చేస్తుంది. మీరు ఎక్కడికైనా పూజలో లేకపోతే పెళ్ళిళ్ళకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ పువ్వులు, ఆ మల్లె పువ్వులు ఉంటే మీకు అసలు ఆ వాసనకి ఎంత ప్లెజెంట్గా అయిపోతుంది, మీకు తెలియకుండానే మీ ఫేస్ మీద ఒక స్మైల్ వచ్చేస్తుంది, అలా నవ్వుతారు అన్నమాట మీరు. ఎవరు ఆ స్మైల్ తీసుకొచ్చేస్తుంది ఈ వాసన, అంత మంచి వాసన. అంటే జాస్మిన్ పర్ఫ్యూమ్స్, జాస్మిన్ టీ, ఇవన్నీ మా ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా ఎక్స్పెన్సివ్. మన సౌత్లో, ఇండియాలో మన సౌత్లో మల్లెపూలు బాగా పెరుగుతాయి, మల్లె తోటలు ఉంటాయి మనకి. వేసవకాలం వచ్చే మల్లె పువ్వులు చూడడానికి కళ్ళకి ప్రశాంతతనే కాకుండా అలాగే మీ ఆరోగ్యంగా ఉంటుంది, మీ హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి, తర్వాత యాక్టివ్గా ఉంటారు, మీ మూడ్ బాగుంటుంది, మంచి నిద్ర పడుతుంది, రిలాక్స్డ్గా ఉంటారు. యా, చక్కగా చెప్పారు మ్యామ్. తల్లో మల్లెపూలు పెట్టుకున్నా కానీ చాలా రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయి. అది ఎరోమేటిక్ ఫ్లవర్స్, ఇది వెరీ. సో ఈ ఫ్రాగ్రెన్స్ వల్ల మనకి చాలా నర్వస్ సిస్టమ్ అనేది చాలా స్టిమ్యులేట్ అవుతుంది, చాలా బాగుంటుంది, యాక్టివేట్ అవుతుంది. అంతేకాదు మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి దీనివల్ల. అంతేకాకుండా మల్లెపూలు టీ కూడా తీసుకుంటూ ఉంటారు.
అట్లా కూడా తీసుకోవచ్చా ఇలాంటి మల్లెపూలతోని, లేదా డ్రై మల్లెపూలతోని తీసుకోవాలా? అంటే దొరకని వాళ్ళు డ్రై, మనకెందుకు దొరుకుతాయి కదా, మనకు దొరుకుతున్నప్పుడు ఎన్నో అక్కర్లేదు, 3-4 పువ్వులు చక్కగా అలా విడిచిన పువ్వులు చాలు, అవి వేసుకుని డైరెక్ట్ తీసుకోవచ్చు. మనం దొరకకపోతే ఇట్లా వాడిపోయిన అంటే డైరెక్ట్ ఎండలో పెట్టకుండానే మనకి ఇలా ఎండుతాయి కదా, ఆ పువ్వులు స్టోర్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. కానీ బెస్ట్ ఫ్రెష్ ఫ్లవర్స్. చక్కగా చెప్పారు మ్యామ్. మల్లెపూలు సీజన్లో ఖచ్చితంగా తల్లో పెట్టుకోవాల్సిందే, లేదా టీ ఇలా కూడా చేసి తీసుకోవచ్చు. సో ఇది అంటే బేసికల్గా కూడా మల్లెపూలు అంటే మల్లెపూలే, ఇంకా వాటికి మించిన ఫ్లవర్స్ ఉంటాయంటే అతిశయోక్తి అనుకోవాలి. అందరూ కూడా వాడుకోవాలని కోరుకుందాం. చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి, ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.